పుచ్చిబూరలైనట్టు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు గెలిపించినోళ్ళ పుర్రెలు పగలగొడుతున్నారు. ఏ యువత అయితే, ఏ నిరుద్యోగులైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో ఆ యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రశ్నిస్తూ ఉంటే 2 ఏళ్ల నుంచి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల సందర్భంగా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి అనేటువంటి హామీలు ఇచ్చినటువంటి సందర్భంగా ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బస్సు యాత్రలు చేసి ఊరూరి పోయి కాళ్ళ పడి కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించింది. కానీ ఏం జరిగింది? 2 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే ఒక్క నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఆ విద్యా భరోసా కార్డు లేదు. కాబట్టి 2 ఏళ్ళు గడిచింది కదా అని చెప్పి శాంతియుతంగా ఈరోజు దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులను పెట్టి అణచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ఆ రోజు మీరు ఏమన్నారు? ఆ రోజు ఇనుప కంచెలను తీసేస్తామన్నారు. ఇనుప కంచెల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వీళ్ళని అణచివేస్తున్నారు. మరి ఎట్లా ప్రజాపాలన అవుతుంది, ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చేస్తామంటే ఓట్లు వేసింది. కానీ ఏ నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ అసలైన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగుల పోరాటం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉపయోగపడ్డది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపయోగపడలే. ఈ నేపథ్యంలోనే మేము డిమాండ్ చేస్తున్నాము, మున్సిపల్ ఎన్నికల కోడ్ లోపే ఈ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి విషయంలో అధికార ప్రక్రియను ప్రారంభించాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా యథా రాజా తదా మంత్రి అన్న చందంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి పోలీసు అధికారులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మీద బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూసినాం కదా సోషల్ మీడియాలో, అదేవిధంగా మన టీవీల్లో ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి ఏ రకంగా యువతతోని మాట్లాడుతున్నారు, ఏ రకంగా దూషించడం మనందరం కూడా చూసినాం.